మే 13 పోలింగ్. అయితే పోలింగ్ శాతం ఈసారి పెరగబోతుంది అనేది ముందే కన్ఫామ్ అయిపోతుంది. ఎలా చెప్తున్నారు అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి పొలిటికల్ అనలిస్ట్ కనకదుర్గ మేడం గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మే 13వ తారీఖు పోలింగ్. ఇప్పుడు సంబంధించి చూస్తే ఖచ్చితంగా ప్రతిసారి పోలింగ్ పర్సంటేజ్ కొద్దిగా అటు ఇటు ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలామంది అంటున్నది ఏంటి అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి ఎన్నికల్లో ఈసారి చాలా హాట్గా ఎన్నికలు ఎలా జరగబోతున్న ఏపీలో అనేది అందరికీ మనకు ఉన్నటువంటి ఒక లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు దీనికి సంబంధించి ఒక బాగా ఆసక్తికరంగా జరుగుతుంది. అటువంటిది ఏపీ ప్రజలు ఇంకా ఆసక్తికరంగా ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పలు రాష్ట్రాలకు కావచ్చు, పలు జిల్లాలకు కావచ్చు, వాళ్ళు వెళ్ళినటువంటి ఒక ప్రదేశాల నుంచి సుదీర్ఘ ప్రయాణాలు చేసుకుంటూ రావాల్సినటువంటి సిచ్యువేషన్. అయితే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరగబోతుంది అనేది ముందే 1-2 రోజుల ముందే ఎలా చెప్పగలుగుతున్నాం అంటారు? ఎలా? ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర మనం చూసాం. ఎట్లా ఉంటుందండి అసలు? ప్రజలు ఎట్లా వెళ్తారు? ఎన్ని బస్సులు పెడతారు? ఈసారి జన జాతర జరుగుతోంది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటానికి. ఈసారి ఎన్నికలు ఎలా ఉన్నాయంటే చెప్తున్నా, ఒక జాతరని మించి, ఒక సమ్మక్క సారక్క జాతరని మించి జరుగుతోంది. అంటే మనకి ఎప్పుడు సంక్రాంతి, దసరా ఇవి ప్రజలు వెళ్ళిపోతారు, ఊళ్ళు ఖాళీ చేసి, హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈసారి అవేవి కాదు, ఇది ఒక పండగలాగా, ఒక విజయోత్సవ సభలో పాల్గొంటున్నట్టుగా. అంటే ముందే డిసైడ్ అయిపోయారు ప్రజలు ఎవరికి వెయ్యాలి అని. అందుకని మీరు చెప్పినట్టుగా రేట్లు ఎంత ఉన్నాయని కూడా చూడాల. 3,000 టికెట్ అన్నా కొనుక్కుని వెళ్ళిపోతున్నారు, 5,000 టికెట్ అన్నా కొనుక్కుని వెళ్ళిపోతున్నారు. ఎలా పడితే అలాగండి. బస్సులు ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, టీఎస్ఆర్టీసీ కావచ్చు, ప్రైవేట్ బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, వ్యానులు కావచ్చు. అసలు హైదరాబాద్ అనే కాదు, బాంబే, బెంగళూరు, మద్రాస్, ఎక్కడి నుంచైనా వచ్చేస్తున్నారు. ఇవన్నీ అదే చెప్తున్నా, ఎన్ఆర్ఐస్ అసలు చెప్పద్దు, ముందే వచ్చి కూర్చున్నారు. అసలు అమెరికా నుంచి అయితే 100ల్లో వచ్చేసారు. మిగతా కంట్రీస్ నుంచి కూడా, గల్ఫ్ నుంచి ఏంటి, ఎక్కడెక్కడి నుంచి తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వస్తున్నారండి. ఈసారి ఇది ఒక యుద్ధంలాగా సాగుతుంది నన్ను అడిగితే. అంటే మంచి ఉద్దేశంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఒక కబంధ హస్తాల నుంచి విడిపించాలి. 5 ఏళ్ళు ప్రజలు కష్టపడ్డారు, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి వెళ్ళాలంటే ఈ ప్రభుత్వం ఉండకూడదు, ఇది జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేసేయాలి, ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి కిందకి దింపాలి, కూటమిని గెలిపించాలి. ఎక్కువ శాతం ఇదేనండి. అంటే ఇది ఎవరు చెప్పి చేయట్లేదు ఎవరు. ఇప్పుడు ప్రచారాలన్నీ పక్కన పెట్టండి, మీరు చెప్పినట్టు వేలల్లో పుట్టగొడుగుల్లాగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, నేషనల్ మీడియా ఉంది, మామూలు మీడియా ఉంది, లోకల్ మీడియా ఉంది, తర్వాత రాష్ట్ర మీడియాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇది ప్రజల అవగాహనతో వచ్చిన మార్పు. ఇది ఎవడు చెప్పి రాలేదు, ప్రజల్లోంచి వచ్చిన ఒక చైతన్యం ఇది. ఎక్కడెక్కడో ఉండి వాళ్ళు తెలుసుకుని మా ఊరు ఇలా ఉంది, మా జిల్లా ఇలా ఉంది, మా ప్రజలు ఇంత కష్టపడుతున్నారు, ఇవి వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుని వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపడి వచ్చి వాళ్ళు కష్టమైనా సరే ఇంత డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కుని వెళ్తున్నారండి. ఇవాళ మీరు చూస్తే ఇక్కడ గత 3 రోజులుగా అసలు మీకు భారీ ట్రాఫిక్ జాము, అసలు టోల్ గేట్లు ఫుల్. ఎందుకంటే ఇక్కడ ఎన్ని బస్సులు అంటే ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బస్సులు వేశారంటున్నారు. అసలు 300-400 ఒక రోజుకి కనీసం మినిమం వీఆర్ టాకింగ్. అంటే అది ఆంధ్రప్రదేశ్ బస్సులు కావచ్చు, తెలంగాణ బస్సులు కావచ్చు, ప్రైవేట్ బస్సులు కావచ్చు. సో జనాలు వెళ్ళిపోతున్నారండి. ఇవాళ హైదరాబాద్ అసలు రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా ఒక మంచి పరిణామం అన్నమాట. అంటే ఎంత చైతన్యం వచ్చింది ఓటర్లలో, ఓటు వెయ్యాలి అనే ఒక తపనతోటి వెళ్తున్నారు. ఇది అసలు మనం ఎప్పుడు చూసి ఉండం. ఇంతకుముందు ఎన్నికలు జరిగాయి, ప్రజలు వెళ్ళారు, కానీ ఈ రకంగా మార్పు మాత్రం మేబీ నాకు తెలిసి మొదటిసారి ఇది మనం ఎక్కడ చూసి ఉండం అసలు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మాత్రం ఈసారి అందరికీ కూడా, ఇటు మీడియాకి కానీ అటు నేషనల్గా ఇంటర్నేషనల్గా అందరికీ కూడా ఒక కొత్త ధనాన్ని కల్పిస్తోంది. మనం 13వ తారీఖు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతుంది, ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇందాక మనం చూసాం, ఇప్పుడు షర్మిల విషయాలు కావచ్చు, విజయమ్మ గారి విషయం కావచ్చు, విజయమ్మ గారు వదిలిన బయట కూడా దీని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. పర్సంటేజ్ పెరిగే అవకాశం, అసలు ఆల్రెడీ పర్సంటేజ్ పెరుగుతుందని మనం చెప్పుకుంటున్నాం. దానికి తోడు ఇవాళ విజయమ్మ గారి బయట అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద, అసలు ఊహించని పరిణామం అది. ఆయన దాన్ని ఎలా తీసుకుంటాడో మనకు తెలియదు. సో ఇవన్నీ కూడా కలిసి కూటమికి పర్సంటేజ్, అంటే తెలుగుదేశం కూటమి
ఎక్కువ విజయ అవకాశాలు సొంతం చేసుకుంటుంది. దాని ప్రభావం ఎన్నికల శాతం మీద కూడా, అంటే ఓట్లు పోలయ్యే ఆ శాతం మీద కూడా పడుతుంది. అందులో అయితే మనకు సందేహం లేదు. అయితే మనం మొన్న మధ్య చూసాం బ్యాలెట్ ఓటింగ్లో సంబంధించి ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే కూడా అంగన్వాడీ వాళ్ళు కావచ్చు, ఎవరైతే దాదాపు 5 లక్షలకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ గతంలో కన్నా, అంటే గతంలో దాదాపున 40% ఓటింగే పోల్ అవ్వలేదని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే గతంలో సరైనటువంటి ఒక అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఒక అక్రమాలు కావచ్చు, వీటన్నిటినీ వల్ల ఎలక్షన్ సంబంధించి సరిగ్గా జరగలేదు. అదే వాళ్ళకి పోలింగ్ బ్యాలెట్ ఎట్లా వేయాలో తెలియదని చెప్పేసి అన్నారు. కానీ ఈసారి దాదాపు 95% వరకు కూడా పోలింగ్ పడిందని, ఆ పోలింగ్లో కూడా 85% పైననే కూటమికి పడిందని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఇవి కూడా ఖచ్చితంగా సామాజిక ఎన్నికలు ఏవైతే వస్తున్నాయో, సార్వత్రిక ఎన్నికలు, దాంట్లో కూడా కొంత మార్పు అయితే కనిపించబోతుంది అంటారా బ్యాలెట్ ఓటింగ్ వల్ల? ఖచ్చితంగానండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు కీలకం. ప్రభుత్వ ఉద్యోగుల్లో అసలు ఒక కసితోటి వాళ్ళు వేశారు వాళ్ళు ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లే వాళ్ళు కోరుకున్నారు, మనకు గుర్తుంటే. ఎందుకంటే వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డికి ఎట్లా బుద్ధి చెప్పాలా అని చూస్తున్నారు. దానికి ఇది మంచి అవకాశంగా భావించి ఈసారి 5 లక్షల మంది పైగా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ 4,38,000 మంది ఓట్లు వేశారు, ఇంకా వేసి ఉంటారు కూడా. సో ఇది ఈ పర్సంటేజే మనం కొంతవరకు ప్రభావం చూపిస్తుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీస్ రేపొద్దున వేస్తారు, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వెయ్యరు. సో ఇవన్నీ కలిపి ప్లస్ ఇప్పుడు ఈ ప్రజలు ఎవరైతే జాతరలాగా వెళ్తున్నారో ఈ ఓట్లు ఇవన్నీ కలిపి పర్సంటేజీ ఇప్పటికే 52% చెప్పారు ఏది కూటమికి. అది ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. 52 నుంచి 60% మధ్యలో కూడా ఉండొచ్చు, మనకు తెలియదు ఇంకా ఎక్కువ ఉంటుందో. సో ఈ రకంగా ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకం అండి. అంటే ఒక కుటుంబానికి ఒక రాష్ట్రానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా మనం చూడొచ్చు. అంటే ఒక భార్య భర్త ఒక పక్క, ఎంటైర్ రాష్ట్రం ఒక పక్క, ఆ రకంగా మనం తీసుకోవాలి, ఇంకెవరూ కాదు. ఎందుకంటే ఒక భార్య చెప్పి భర్త చేస్తాడు, ఆ భర్త భార్య కలిపి మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు, మొత్తం దోచుకున్నారు. ఇప్పుడు అందుకని ఇది అసలు ఒక యుద్ధం, అంటే ఒక ఇద్దరు వ్యక్తులకి ఒక పెద్ద రాష్ట్రానికి యుద్ధం. అంటే మీరు ఆలోచించండి, ప్రజలు ఇప్పుడు ఆలోచించి తెలివిగా ఓటు వేయకపోతే మరి వాళ్ళ జీవితాలు ఏమవుతాయో, వాళ్ళ ఆస్తులు ఏమవుతాయో వాళ్ళు ఆలోచించుకోవాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జాతరలాగా కనిపిస్తున్నటువంటి ఒక టోల్గేట్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, లేదా ఊరికి వెళ్ళేటువంటి ఒక బస్ స్టాండ్ ప్రదేశాలు కావచ్చు, ఖచ్చితంగా ప్రజల్లో ఒక మంచి చైతన్యాన్ని అయితే తీసుకురావచ్చింది. అది ఓట్ల కింద మారి ఇప్పుడు కూటమికి ఒక మంచి స్థాయిలో ఓట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.